యువత మేలుకు డ్రగ్స్ మానుకు అంటూ ప్రభుత్వ టీచర్ మేడారం జాతరలో వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. యువకులు డ్రగ్స్ వాడటం ఒక వ్యసనంగా మారిందని అన్నారు. ఈనాటి యువత లక్ష్యం కోసం పనిచేయాలంటున్న ప్రభుత్వ టీచర్ రాచకొండ ప్రభాకర్తో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. యువత మేలుకు డ్రగ్స్ మానుకో అనే నినాదంతో కూడా ఇటు మేడారం జాతరలో అయితే ఇటు యువకులకు ఇటు అవగాహన కల్పిస్తున్నారు. డ్రగ్స్ ద్వారా అనేక మంది యువకులు ప్రాణాలను కొని తెచ్చుకుంటున్నారు. ఇటు బెట్టింగ్ యాప్ వల్ల కూడా తమ ప్రాణాలు తీసుకుంటున్నారంటూ కూడా ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అయితే ఇక్కడ ఇటు యువకులకు అవగాహన కల్పించేందుకు కూడా మేడారం జాతరలో ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. డ్రగ్స్తో జీవితం మసి అవుతుంది, వాటిని మానేస్తే జీవితం కృషి అవుతుందంటూ కూడా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి కూడా మేడారం జాతరలో కూడా ఇటు యువతకు అయితే అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం వారు ఎవరు, అసలు ఇట్లా ఈ విధంగా యువతకు అవగాహన కల్పించడానికి గల కారణాలు ఏందో వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏం చేస్తారు, ఈ విధంగా డ్రగ్స్ మీద మీకు యువతకు అవగాహన కల్పించాలని ఎందుకు కల్పించింది? నమస్కారం సార్, మాది సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం జడ్పీహెచ్ఎస్ గోరెండ్ల పాఠశాలలో నేను తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నేను ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇటీవల కాలంలోనే నా మిత్రుడు మత్తు పదార్థాలకు అలవాటు పడి అమూల్యమైన ప్రాణాలను తీసుకొని వారికి, వారి కుటుంబానికి మరియు మా మిత్ర బృందానికి కూడా తీవ్ర శోకాన్ని కలిగించాడు. నా మిత్రుని జరిగిన అన్యాయము ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవరికి జరగొద్దన్న ఉద్దేశంతో నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని అయినప్పటికీ కూడా జాతరలు, అంగళ్ళు ఎక్కడ నలుగురున్నా కానీ అక్కడ నేను అవగాహన డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా యువతను కోరుకునేది ఒకటే, యువత ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని బాగా కష్టపడి చదివి వక్ర మార్గంలో పోకుండా మంచిగా లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా కూడా మీరు ఒక ప్రభుత్వ ఉపాధ్యాయులను కూడా చెప్తా ఉన్నారు, ఏంటి అంటే సెలవుల సమయంలో, ఇటు పండుగల జాతర సమయంలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారా, ఎప్పటికి చేస్తున్నారా? నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని కాబట్టి ఆదివారాలు, సెలవు దినాల్లో, సంక్రాంతి, దసరా, వేసవి సెలవు దినాల్లో ఎక్కువ అవగాహన కార్యక్రమాలు చేస్తుంటాను సార్. జాతరలు కానీ, అంగళ్ళు కానీ ఎక్కడ ఏ నలుగురు ఉన్నా కానీ అక్కడికి పోయి ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా కూడా ఇలాంటిది యువతకు అవగాహన కార్యక్రమం ద్వారా కొంత యువకులకు సంబంధించి కూడా కొంత మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయా, ఎట్లా చూడాలి దీన్ని? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా యువత వారి తల్లిదండ్రులు నేను చేసే అవగాహన కార్యక్రమాల వల్ల మారుతున్నారని నాతో ప్రత్యక్షంగా కలిసినప్పుడు చెప్తుంటారు, ఫోన్ చేసి కూడా చెప్తుంటారు సార్. ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ ఉంది సార్. చివరిగా మీరు ముఖ్యంగా కూడా ఇటు మేడారంలో యువతకు ఏం పిలుపునిస్తారు? యువతకు ఒకటే పిలుపునిచ్చి చెప్పింది సార్, యువత చెడు మార్గంలో గంజాయి, డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్లు కానీ, మద్యపానానికి, ధూమపానానికి, కైనీలు, గుట్కాలు తినకుండా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని మంచిగా కష్టపడి చదివి ఆ లక్ష్యాన్ని సాధించి మంచి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను సార్. ఇది మొత్తంగా కూడా ఇటు యువతకైతే ముఖ్యంగా ఇటు ఏదైతే అవగాహన కార్యక్రమం అయితే కల్పిస్తున్నారో, ఇటు డ్రగ్స్కు సంబంధించి కావచ్చు, గంజాయి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా మానుకోవాలి. దీని ద్వారా తమ ప్రాణాలు పోతున్నాయి. ఇటు బెట్టింగ్ యాప్ వల్ల కూడా అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితున్న నేపథ్యంలో కూడా ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉండి కూడా ఇటు డ్రగ్స్ అంటే దాని పేరు మీద కూడా ఇటు అవగాహన కార్యక్రమం కల్పిస్తున్నారు. యువత మేలుకు డ్రగ్స్ మానుకో అనే నినాదంతో కూడా ఇక్కడ మేడారం జాతరలో కూడా ఆ యువతకు ఒక పిలుపునిస్తారు. అందరినీ కూడా అబ్బురపరుస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఒక లక్ష్యాన్ని యువత అంతా కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి, ఆ లక్ష్యం ద్వారా చదువుకోవాలి, ఇటు తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా కూడా యువత ముందుకు పోవాలంటూ కూడా ఇటు ప్రభుత్వ ఉపాధ్యాయులు అయితే మేడారం జాతరలో ఇటు యువతకు డ్రగ్స్ మీద అవగాహన కల్పిస్తున్న పరిస్థితి మేడారంలో ఉంది. వీడియో జర్నలిస్ట్ సుజిత్ కృష్ణ, S6 న్యూస్, మేడారం.